విజయవాడ కేంద్రంగా జరిగిన కిడ్నీ రాకెట్ కేసుపై గుంటూరు పోలీసులలో కదలిక వచ్చింది. హోంమంత్రి అనిత స్పందనతో అలర్ట్ అయిన అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. బాధితుడు మధుబాబును నగరంపాలెం స్టేషన్ కు పిలిచి వివరాలు సేకరించారు. ఇప్పటికే ప్రాథమిక ఆధారాలు సేకరించినట్లు డీఎస్పీ మహేష్ చెప్పారు. బాధితులు ఇచ్చిన సమాచారంతో కేసు నమోదు చేసి విచారణ చేస్తామన్నారు. విచారణ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని డీఎస్పీ తెలిపారు. చేసి కిడ్నీ తీసుకున్నారు అనే కంప్లైంట్ తో మధుబాబు అనే వ్యక్తి మనల్ని నగరంపాలెం పోలీస్ స్టేషన్ వాళ్ళని ఆశ్రయించారు. అతని దగ్గర క్లియర్ గా ఏమేం జరిగింది అనేది మొత్తం కనుక్కోవడం జరిగింది. దాని బేస్డ్గా ఇప్పుడు ఎఫ్ఐఆర్ కూడా కడుతున్నాము. ఇంకా 20 minutesలో కూడా ఎఫ్ఐఆర్ అయిపోద్ది. ఆఫ్టర్ దట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తామండి. ఇప్పటికే ఎవరెవరు తప్పు చేశారు ఏంటనేది మనం ఇప్పుడే చెప్పలేము. ఇన్వెస్టిగేషన్లో ఖచ్చితంగా తేలుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇది మొత్తం అఫెన్స్ ఎక్కడ జరిగింది అనేది కూడా ఇంకా క్లారిటీ రావాలి మనకి. బట్ ఎఫ్ఐఆర్ మనం ఇమీడియట్గా వేయాలి కాబట్టి అతనితో మొత్తం చర్చించి ఎఫ్ఐఆర్ ప్రస్తుతానికి వేస్తున్నాం. వేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఎక్కడ ఇన్వెస్టిగేషన్ వెళ్తారనేది కూడా మేము ఈ రోజే తెలుస్తుంది.